ఎప్పుడు ఉగ్ర రూపం బయట సరే ఏదన్నా రాసుకుంటూ ఉంటాను సార్, కూర్చొని ఏదో ఆలోచించుకుంటూ దాన్ని ఏదో అల్లుకుంటూ ఒక సీక్వెన్స్ ఏదో చదివిందాన్నో ఇంకోటో చూసిందాన్నో దాన్ని ఎలా చేస్తే బాగుంటుంది ఏదో రాసుకుంటూ ఉంటాను దాన్ని ఆలోచించుకుంటూ. మధ్యలో ఎవడో ఒకటి వస్తాడు డిస్టర్బ్ చేయడానికి, ఏదో మ్యాటర్ చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొంచెం కనిపిస్తుంది ఇందాక అనుకున్నాను అని కొంచెంసేపు టెన్షన్ వచ్చేస్తుంది సార్, కోపం వస్తుంది, ఇంకేం అనలేము. కాసేపు ఆలోచించుకొని మళ్ళీ మనమే కొంచెం కూల్ చేసుకుని ఇందాక ఏదో అనుకున్నాను మళ్ళీ గుర్తు చేసుకుని అట్లా ముందుకెళ్ళిపోతుంటారు. మీకు మీ ఉగ్ర రూపం మీలో ఎప్పుడు బయటకు వస్తుంది? జనరల్ గా కోపం రాదు సార్, సో డిసప్పాయింట్ అవుతాను, కోపం రాదు, డెఫినెట్లీ రాదు. ఈ షూట్ లో డిసప్పాయింట్మెంట్ అలుగుతారు మీరు అంటే ఉగ్రానికి అంటే డిసప్పాయింట్ అవుతావు, కోపం రాదు. విజయ్ గారు మీకు? అంటే బేసిక్ గా నాకంటే టైం అండి, ఆ టైంకి ఎవరన్నా కలుద్దాం అనుకుని కలవలేకపోయినా వాళ్ళ టైం విషయంలో ఉన్నాయి. ఒక 5 నిమిషాలు కూడా ఎక్కువ వెయిట్ చేయలేను అనుకున్న టైంకి నేను ఒక 10 minutes బిఫోర్ ఉంటాను. అలాగే వాళ్ళు ఉండాలనుకుంటాను. అది నాకు అంటే ఆ టైంకి వాళ్ళు రాలేకపోతే కనుక అక్కడ కోపం వచ్చేది. అంటే ఫాస్ట్ గా చేయాలి, ఫాస్ట్ ఫినిష్ చేయాలి, అంత స్లోగా ఉంటే కనుక నాకు చెప్పిన పని వెంటనే అక్కడ క్యాచ్ చేయలేదు అనుకోండి, కోపం వచ్చాడు. అందువల్ల ఈ సినిమా ఎక్కువ సార్లు కోపం వచ్చింది. నోట్లో ఫుల్ గా బ్లడ్ వేసుకుని కెమెరా ముందు ఉండి ఐలో బ్లడ్ వేసుకుని, అది ఎక్కువ ఐలో బ్లడ్ ఎక్కువసేపు హోల్డ్ అవ్వదండి, అంటే చాలా లిమిటెడ్ టైం ఉంటుంది, లేకపోతే కారిపోతుంటది, అది చండాలంగా ఉంటది. అంటే మనం ఏడుస్తుంటే ఎలా వస్తుంది, కన్నీళ్ళ వస్తుంటది బ్లడ్. సో అక్కడండి అండ్ బాగా అంటే ఎప్పుడన్నా బాగా రిస్క్ చేసి చాలా మంచి షాట్ చేసినప్పుడు ఈ డిపార్ట్మెంట్ లో ఫోకస్ పోయించారు అంటే మనకు అంటే అది ఎలా ఉంటది అంటే ఒక్కోసారి అంటే చాలా సార్లు అంటే అది వాళ్ళ తప్పు కూడా కదా, అందరూ ఇక్కడ తప్పులు చేస్తారు. అక్యురేట్ గా ఎందుకంటే మేము ఒక అడుగు ముందుకు రావచ్చు, బట్ మాకు అసలు యాక్టర్ గా ఏంటంటే భలే వచ్చిందిరా టేక్ అనుకుంటాం, చాలా బాగా అనుకుంటాం అవుట్ అంటే భలే చేసాం కదా అని మనం చిన్న అనుకునే టైప్ కి అవుట్ ఫోకస్ అవుట్ అంటాడు, అప్పుడు వస్తుందండి. అలా కొన్ని సీక్వెన్స్ యాక్షన్ సీక్వెన్స్ నైట్ అయినా సరే కొంచెం లో రేట్ లో షూట్ చేస్తాం, ఫోకస్ పట్టుకోవడం కోసం వాళ్ళకి కొంచెం కష్టమైన విషయం అది. కానీ ఒక్కొక్కసారి అయితే నేను అయిపోయిన తర్వాత 1 more అన్న తర్వాత ఆయన చూడడం, ఆయన అలా చూడడం, మనడేమో నా కోపం వస్తే మనం అలా చూస్తా ఉంటే నేను పక్కకి వెళ్ళిపోయి కంట్రోల్ చేసుకునే వాళ్ళు చాలా ఉన్నాయి, అలా కంట్రోల్ చేసుకోండి.